మౌన పోరాటం మౌన పోరాటం. మనకి చాలా పెద్ద ఆఫర్, జాక్పాట్ తగలబోతోంది. ఏంటది? చాలా పెద్ద టెండర్ ఒకటి పడబోతోంది. గవర్నమెంట్ ఈ సిటీని ఇంకా గొప్పగా డెవలప్ చేయటానికి ఈ సిటీ చుట్టూ ఔటర్ రింగ్ రోడ్ ప్రాజెక్ట్ స్టార్ట్ చేస్తోంది. ఈ ప్రాజెక్ట్ 10,000 కోట్ల ప్రాజెక్ట్. ఇది కానీ మన కంపెనీకి వచ్చిందంటే మన దశ మారిపోతుంది. చిన్న కంపెనీగా స్టార్ట్ చేసిన మనం దీన్ని ఇంటర్నేషనల్ కంపెనీగా మార్చేయచ్చు. కానీ ఇంత పెద్ద టెండర్ మనకే ఎందుకు వస్తుంది? వచ్చేలా చేసుకుంటే వస్తుంది. వచ్చేలా ఎలా చేసుకోగలం? ఇప్పుడంతా ఈ టెండరింగ్ కదా, ఆన్లైన్ చేసేశారు కదా. ఎవరికి వాళ్ళు చక్కగా టెండర్లు వేసేసి తీసేసుకుంటున్నారు. మనకి ఎవరెవరు ఎంత అమౌంట్ కోట్ చేస్తున్నారో ఎలా తెలుస్తుంది? ఇక్కడ ఇంపార్టెంట్ మ్యాటర్ ఒకటి ఉంది. ఇది ఆన్లైన్ టెండర్ కాదు, ఆఫ్లైన్ టెండర్. ఈజ్ ఇట్? ఎస్, అందుకే చెప్తున్నాను. ఇది మనం పట్టుకునే అతి పెద్ద అవకాశం. కానీ ఇది ఆఫ్లైన్లో ఎందుకు, ఆన్లైన్లో ఎందుకు చేయట్లేదు? ఈ మధ్య సాఫ్ట్వేర్లో ఏవో కొన్ని టెక్నికల్ ఇబ్బందులు రావటం వల్ల ఆన్లైన్లో టెండర్స్ పంపలేమని చెప్తున్నారు. ఆఫ్లైన్లోనే అటెండ్ అవ్వమంటున్నారు. ఇది వరకట్లా సీల్డ్ కవర్స్లో మన కొటేషన్ రాసి బాక్స్లో వేస్తే అవన్నీ పరిశీలించి ఎవరు అతి తక్కువ కొటేషన్ వేస్తే వాళ్ళకే టెండర్ ఇస్తారు. కానీ ఇలాంటి వాటికి గట్టి పోటీ ఉంటుంది. పెద్ద పెద్ద కంపెనీలన్నీ పోటీకి వస్తాయి. మనం వాటి నుంచి ఎలా తీసుకోగలం? ఆల్మోస్ట్ ఎవరెవరు ఈ బిడ్లో పాల్గొంటారో ఆ కంపెనీస్ కొటేషన్స్ నా చేతికి అందించే ఏర్పాట్లు అన్ని కంపెనీల్లో చేసేశాను. ఒక్క HR గ్రూప్ ఆఫ్ కంపెనీస్లో తప్ప. అంటే దుర్గ కూడా ఈ టెండర్ వేస్తుందంటావా? ఏ, నీకెందుకొచ్చిందా డౌట్? అంటే తను 2 డేస్ నుంచి ఆఫీస్కి వెళ్ళలేదు. వెళ్ళకపోయినా తను చేయాల్సిన పనులేవి ఆపలేదు. ఖచ్చితంగా ఆ బిడ్లో తను పార్టిసిపేట్ చేస్తుంది. నీకంత డౌట్గా ఉంటే ఒకసారి ఫోన్ చేసి కనుక్కో. నా ఫోన్ కారులో ఉండిపోయింది. మహేంద్ర, నీ ఫోన్ నుంచి రంగనాథ్కి ఫోన్ చేసి కనుక్కో. వాడికి మాత్రమే అన్ని విషయాలు తెలుస్తాయి. గుడ్ మార్నింగ్ సార్. నాకు ఇన్ఫర్మేషన్ కావాలి. అయ్యో, మీరు అడగడము నేను చెప్పకపోవడమునా? అడగండి సార్. వినయం తర్వాత విషయం చెప్పు. ఏం విషయమో మీరు చెప్పలేదు. RRR కోసం మన కంపెనీ టెండర్ కొటేషన్ ఇస్తుందా లేదా? టెండర్లు అన్నాక వాళ్ళు వెయ్యాలి, మనం కొటేషన్ ఇవ్వాలి కదా సార్. ఏయ్, సరిగా చెప్పు. ఖచ్చితంగా జానకి గారే దగ్గరుండి వేలంపాట్లో పాల్గొని టెండర్ పెడతారు. అదే టెండర్ వేస్తారంట. ఓకే, పెట్టి ఫోన్. వేస్తుంది. సో మనకి తను వెయ్యబోయే కొటేషన్ ఎంతో కూడా తెలియాలి. తెలిస్తే మనం అందరికంటే తక్కువ కోట్ చేసి ఈ టెండర్ని గెలుచుకోవచ్చు. కానీ మన కంపెనీకి ఎక్స్పీరియన్స్ లేదని రిజెక్ట్ చేస్తే? అందుకే టెండర్ నా కంపెనీ పేరుతో వేద్దాం. వర్క్స్ మన కంపెనీకి సబ్ కాంట్రాక్ట్ ఇచ్చి చేయిద్దాం. సో నాతో పాటు మీరు టాప్కొస్తారు. థ్యాంక్ యూ సువర్ణ, మాకు చాలా సపోర్ట్ చేస్తున్నావు. ఇప్పుడు మనకి కావాల్సింది థ్యాంక్స్లు కాదు, అలియాస్ దుర్గ వేయబోయే టెండర్ కొటేషన్. ఆ కొటేషన్ నేను సంపాదిస్తాను. నా కూతురు పెళ్లిని ఆపేసి మమ్మల్ని అవమానించి ఆఫీస్లో ఇంకా డౌన్కి తీసుకెళ్లి కూర్చోబెట్టింది. మమ్మల్ని నేరస్తులుగా చూస్తుంది. ఇప్పటికే ఇంట్లో ఉన్నది జానకో దుర్గో తెలియని కన్ఫ్యూజన్లో పెట్టేసింది. ఇంత చేసిన అలియాస్ దుర్గని ఏ విషయంలోనూ గెలవనివ్వకూడదు.
ఇంత పెద్ద టెండర్ని దానికి దక్కనివ్వను. దాని కంపెనీలన్నీ నిదానంగా లాస్లోకి వెళ్లేలా చేస్తాను. విశాలాక్షి, నీ ఫోన్ సైలెంట్లో పెట్టు. ఆల్రెడీ సైలెంట్లో పెట్టి టేబుల్ దగ్గర వదిలేశాను. మళ్ళీ ఫోన్ చేస్తే ఇబ్బందని. వెరీ గుడ్. నేను కూడా అదే పని చేశాను. విశాలాక్షి, సువర్ణ చెప్పింది కరెక్టే. అవును, దుర్గ కాబట్టే టెండర్ కోసం అంత నాలెడ్జబుల్గా టకటకా కొటేషన్ని ప్రిపేర్ చేయగలిగింది. అదే జానకైతే వణికిపోయేది. అవును విశాలాక్షి, ఇప్పుడు వెళ్ళి ఆ కొటేషన్ని టెండర్ ఆఫీస్లో సబ్మిట్ చేస్తుంది. తన్ను ఆపడం ఎలా? రంగనాథ్ వస్తున్నాడు. అయ్యో మేడం, మీరు ఇక్కడున్నారేంటి? ఎక్కడికెళ్తున్నావు? మేడం, జానకి మేడం గారు టెండర్ ఆఫీస్కి బయలుదేరుతున్నాను రమ్మంటుంటే వెళ్తున్నాను. ఓకే, వెళ్ళు. మే ఐ కమిన్ మేడం? ఎస్, కమిన్. ఆ టెండర్ కవర్ ఎలాగైనా మిస్ చేయాలి మహేంద్ర. రంగనా, నమస్తే మేడం. బయలుదేరదామా? ఓకే మేడం. ఇదిగో ఈ బ్యాగ్ జాగ్రత్త. టెండర్ కొటేషన్ ఇందులోనే ఉంది. అలాగే మేడం. సరే, బయలుదేరదాం పదండి. హలో మేడం, మీరు వృందా స్టీల్స్ వారికి మెసేజ్ పెడతానన్నారు. వాళ్ళు వెయిటింగ్ లో ఉన్నారంట. ఓ, ఓకే ఓకే, ఇప్పుడే మెసేజ్ పంపిస్తాను. రంగనాథ్, నువ్వు వెళ్ళి కార్ దగ్గర వెయిట్ చేయి. నేను ఒక 5 minutes వచ్చేస్తాను. సరే మేడం. ఇప్పుడు చూడు. సార్, ఇలా రా. సార్ 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 రా. సార్ సార్ ఏంటి సార్? ఏంట్రా హడావుడి? టెండర్ వేయడానికి టైం అయిపోతుంది. జానకి మేడం బయలుదేరాలంట సార్. ఏయ్, నోరుముయ్. ఎక్కువ వాగావంటే అక్కడ కాలేజీలో ఉన్న నీ కూతురు జీవితానికి టెండర్ పడిపోతుంది. సార్, రంగనాథ్, మహేంద్ర ఎంత చెడ్డవాడో నీకు బాగా తెలుసు. కాలేజ్ దగ్గర నుంచి నీ కూతురు క్షేమంగా తిరిగి వెళ్ళాలంటే ఆ బ్యాగ్ ఇటివ్వు. మేడం, ఇది టెండర్ కవర్ ఉన్న బ్యాగ్ మేడం. ఏయ్, మాకు తెలుసులేవై. ఎలా ఇవ్వు. ఇప్పుడే వస్తా. ఇప్పుడేళ్ళు. గుర్తుంచుకో, ఈ టెండర్ పేపర్లు ఆఫీసులో ఇచ్చేసి టెండర్ పూర్తయ్యేంత వరకు నువ్వు నోరు విప్పావంటే అక్కడ నా మనుషులు నీ కూతుర్ని తీసుకెళ్లిపోతారు. పో. మహేంద్ర, ఇప్పుడు ఈ టెండర్ దుర్గది కాదు, సువర్ణది. అంటే మనది.
దుర్గా వెళ్ళి టెండర్ వేయి, ఓడిపో. నువ్వు కోట్ చేసిన అమౌంట్ నేను తెలుసుకున్నాను. ఇప్పుడు నీకంటే తక్కువకి సువర్ణ కోట్ చేస్తుంది. నువ్విది లాస్ అవుతావు. నువ్వు మమ్మల్ని మోసం చేసావు కదూ, నీకిక నుంచి మొత్తం నష్టమే వస్తుంది. చూడు. చెప్పండి మహేంద్ర, ఏం చేశారు? దుర్గా కోట్ చేసిన అమౌంట్ ఎంతో తెలుసుకున్నారా? ఆల్రెడీ మీ ఫోన్కి ఆ నెంబర్ పంపించాను, చూడండి. ఒక్క నిమిషం. వెరీ గుడ్, మీరు సూపర్. ఇంకా టెండర్ మన చేతికొచ్చేసినట్టే. మన కంపెనీ స్టార్టింగ్ లోనే స్ట్రాంగ్ గా కొడుతుంది. ఈ టెండర్ మనదైపోయిందని మార్కెట్లోకి ఒక్క మాట తెలిసిందంటే అది మనతో పోటీ పడ్డ కంపెనీ హెచ్ఆర్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ అని తెలిసిందంటే అప్పుడు హెచ్ఆర్ షేర్స్ వాల్యూ డౌన్ అవ్వటం, మన కొత్త కంపెనీ షేర్స్ మార్కెట్లోకి అడుగు పెడుతూనే రైజింగ్ లో ఉంటుంది. ఓకే, మీరు టెండర్ ఓకే చేయించుకురండి. మనం పెద్ద పార్టీ చేసుకుందాం. ఆగండి, ఆయనంతటా ఆయన లేస్తారు. ఏమండి, లేవండి. ఏమండి, లేవండి. మీరు లేవగలరు. లేవండి, ట్రై చేయండి. మేడం, సార్కి వాయిస్ థెరపీ కూడా చేద్దాం. నేను మీకు కొన్ని టిప్స్ పంపిస్తాను. వాటి ప్రకారం ఆయనతో మాటలు ప్రాక్టీస్ చేయించండి. త్వరలో పూర్తి మాటలు కూడా వచ్చేస్తాయి. ఎస్, నిజమే. నేను సరిగ్గా ఉండి ఉంటే నా కుటుంబం ఇప్పుడు ఇన్ని కష్టాలు పడుండేది కాదు. చిన్నప్పటి నుంచి భయం అనే వలలో పడిపోవడం వల్ల నా తండ్రికి నేను బరువైపోయాను. నన్ను కాపాడడం కోసం నా తండ్రి బలహీనుడైపోయాడు. తర్వాత వచ్చిన నా భార్య, పుట్టిన నా కూతురు, అందరూ నా వల్లే ఒకరి కింద పనిచేయాల్సి వచ్చింది. నా కుటుంబం ఇలా అయిపోవడానికి కారణం నేనే. నా వల్లే నాన్న ఇంకో మనిషి సాయం కోసం ఎదురు చూశాడు. దుర్గను ఒప్పించి ఈ ఇంటికి తీసుకొచ్చాడు. దుర్గ తన చెల్లెలి జీవితం నిలబెట్టడం కోసం తన కుటుంబాన్ని వదిలేసి ఇంటికొచ్చింది. తనకి ఎన్ని కష్టాలున్నా, ఎన్ని కష్టాలు వస్తున్నా ఈ ఇంటిని వదలకుండా నన్ను, నా కుటుంబాన్ని కాపాడుకుంటూ వస్తుంది. తన కొడుకు రుద్రని పెళ్లి చేసుకోబోతుంటే ఎంతో వేదన అనుభవించింది. ఎంతో కష్టపడి ఆ పెళ్లిని ఆపగలిగింది. ఇవన్నీ జరగడానికి కారణం నాలో ఉన్న భయమే. లేదు, నేను పారిపోకూడదు. పారిపోను, నిలబడతాను. ఈ కష్టాల్ని ఎదిరించి నిలబడతాను. లేచి నిలబడతాను, మాట్లాడతాను. దుర్గాకి ఏమీ తెలియనప్పుడే ఎంతో కష్టాన్ని ఎదిరించి సొసైటీలో తన పవిత్రతని కాపాడుకుంది. నేను నా బలహీనతల్ని ఎదిరించి, నా చుట్టూ దుర్మార్గాన్ని ఎదిరించి నా కుటుంబాన్ని కాపాడుకోలేనా? ఎస్, నేను లేవాలి, నిలబడాలి, ఆఫీస్కి వెళ్ళాలి. ఇలాగే ఈ వీల్ చైర్లోనే ఉండిపోకూడదు. నేను నిలబడాలి. దుర్గని తన కుటుంబంతో కలిసి ఉండే అవకాశాన్ని కల్పించాలి. నేను లేవగలగాలి, లేవగలను.
నేను మాట్లాడాలి, లేదంటే నేను ఆఫీస్కి వెళ్ళలేను. నేను మాట్లాడాలి. అయ్యగారు, నానా నానా అయ్యగారు, ఏమైంది నానా? అయ్యగారు, నానా నాన్న నాన్న లేదు నాన్న, నీ కాళ్ళు చేత కానివి కాదు నాన్న. నాన్న వద్దు నాన్న, నువ్వు అలా అనొద్దు. నువ్వు ఖచ్చితంగా నడవగలుగుతావు, నువ్వు మాట్లాడగలుగుతావు. లేదు నాన్న, నువ్వు 6 నెలలకో సంవత్సరానికో నడవగలుగుతావు, డాక్టర్లు చెప్పారు నాన్న. కానీ నువ్వు ఇప్పుడే వాకర్ లేకుండానే 4 అడుగులు వేశావు. ఇదే నాన్న నీ సంకల్ప బలం. నీకు నిలబడాలని, నడవాలని, మమ్మల్ని కాపాడాలని చాలా బలంగా కోరికుంది నాన్న. మా కోసం నువ్వు నడుస్తావు నాన్న. అవునయ్య గారు, మీరు నడవగలరు. దుర్గమ్మ గారు మీరు నడవగలరని మరీ బలంగా కొట్టి చెప్తుంటే అమ్మగారు మిమ్మల్ని చాలా కష్టపెట్టేస్తున్నారని నేను బాధపడిపోయాను. కానీ ఇప్పుడు మీరు 4 అడుగులు వేయడం చూశాక అమ్మగారు చెప్పింది నిజమనిపిస్తుంది. లేదు నాన్న, పెద్దమ్మ ఇదంతా కష్టమని అనుకోవడం లేదు. మన కోసం చాలా సంతోషంగా చేస్తుంది. మన కుటుంబాన్ని బాగు చేసే వెళ్తాను అంది. నువ్వు అలాంటి ఆలోచనలేం పెట్టుకోవద్దు నాన్న. లేనన్నా, లేవండి అయ్య గారు, మెల్లగా లేనన్నా. సత్తే, వెళ్ళి నాన్నకు జ్యూస్ తీసుకురా. జ్యూస్ కాదమ్మ గారు, దుర్గమ్మ గారు ఈ టైంలో అయ్యగారికి కషాయం ఇవ్వమన్నారు. నేను తీసుకొస్తాను. చూసావా నాన్న, పెద్దమ్మ ఎక్కడున్నా మన గురించే ఆలోచిస్తుంది. నాకు నమ్మకం ఉంది నాన్న, నువ్వు తొందరలోనే నడిచేస్తావు, చాలా తొందరలోనే మాట్లాడేస్తావు. అవును చిన్నయ్య గారు, మీరు తొందరలోనే మామూలు మనిషి అయిపోయి టిప్ టాప్గా రెడీ అయిపోయి ఆఫీస్కి వెళ్ళిపోతారు. నాకు తెలిసిపోతుంది. ఇదిగోండి, కషాయం తాగండి. ఎస్, నేను త్వరలోనే నడుస్తాను, మాట్లాడతాను. కళ్యాణరాముణ్ణి కళ్యాణరామ్గా మారుతాను. ఇంత ముద్ద వేస్తే కుక్కలు కూడా ఎంతో విశ్వాసంతో తోపోపుతో మన చుట్టూ తిరుగుతాయి. మేమేం చేశాం? చంపేస్తాను మాట్లాడావంటే. ఎన్నో వందల వేల కుటుంబాలకి ఉపాధినిచ్చే ఈ సంస్థకి అంత పెద్ద కాంట్రాక్ట్ వస్తుంటే ఈ ఆఫీస్లోనే పనిచేస్తూ ఆ కాంట్రాక్ట్ ఈ సంస్థకి రానివ్వకుండా చేస్తారా? నేను ప్రిపేర్ చేసిన కొటేషన్ ని దొంగతనంగా తెలుసుకుని సువర్ణకి చెప్తారా?